తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన మహమ్మద్ నజీర్ను విశాఖలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహమ్మద్ రెహమతుల్లా, టీడీపీ సీనియర్ నాయకులు ఎండి కలేసా, మహబూబ్ అలీ, అక్బర్ అలీ, సమీం, ఎండి బాబ్జీ, షేక్ జానీ, ఎస్ సుబానీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నజీర్కు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జాతీయ స్థాయిలో ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్కి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు అండగా నిలిచిన విశాఖపట్నం స్థానిక ఎమ్మెల్యేలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే పల్లా శ్రీను గారు, వారి ముగ్గురు ఆశీస్సులతో, అలాగే మా జిల్లా ఎంపీ గారు, అలాగే అందరు ఎమ్మెల్యేల యొక్క సహాయ సహకారాలతో నేను గత 25-26 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, పార్టీ అధినాయకుడు ఏది చెప్తే అది చేసుకుంటూ ముందుకు పోవడమే నా పని. నన్ను నా పనిని గుర్తించి గత 5 ఏళ్లుగా నేను రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీ చెప్పిన పని తూచా తప్పకుండా పాటిస్తూ, పార్టీ ఏం చెప్తే ఆ యొక్క కార్యక్రమాలు ముందు చేసుకుని వెళ్తామే పరమావధిగా ఉన్న నన్ను గుర్తించి ఇందాక మీకు చెప్పినట్టు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు మా అన్న పల్లా శ్రీను గారు, అలాగే మా ఎంపీ భరత్ గారు, అలాగే మా స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్యంగా గంటన్న, అలాగే వెలపుడి గారు, గణబాబు గారు, అలాగే కోళ్ళ లలిత కుమారి గారు, ఎవరెవరు ఉన్నారు, అలాగే మా స్థానిక శాసనసభ్యులు బీజేపీ ఎమ్మెల్యే మా అన్న విష్ణుకుమార్ రాజు గారు, అందరి యొక్క ప్రేమాభిమానాలతో ఇవాళ నేను జాతీయ ఉపాధ్యక్షుడిగా నాకు నియమించడం జరిగింది. ఇది నా ఒక్కడి పదవి కాదు, తెలుగుదేశం కార్యకర్త, ముఖ్యంగా మైనార్టీ వర్గాలకి, ముస్లింలకి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇచ్చిన పదవి ఇది. నేను అన్ని వర్గాల వాడిని అయినప్పటికీ రాజకీయాల్లో కులాల పరంగా, మతాల పరంగా, వర్గాల పరంగా చూస్తారు, ఆ రకంగా అవకాశాలు ఇస్తారు. కాబట్టి యావత్ ఉత్తరాంధ్రకు సంబంధించిన ముస్లింలకే కాదు, రాష్ట్రంలో ముస్లింలు అందరూ, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు, అన్ని వర్గాల వాళ్ళు నన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తారు, ప్రేమిస్తారు. వాళ్ళందరికీ ఈ పదవి అంకితం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్తే అది ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో, అలాగే ఎక్కడ పని చెప్తే అక్కడ వారు ఏం చెప్తే అది పార్టీకి అభివృద్ధి కోసం పనిచేస్తానని, ముఖ్యంగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి మా సోదరులంతా, ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు. ఎవరు పేరు చెప్పడానికి కాదు, అందరు నా కుటుంబ సభ్యులు. అంటే ఇంకంతకంటే ఎక్కువ ఉంది. వాళ్ళందరూ వచ్చి నా దగ్గరికి ఇవాళ వాళ్ళ ప్రేమాభిమానాలు నాతో పంచుకున్నందుకు వాళ్ళని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అలాగే నన్ను ఎంతో మంది రాష్ట్రంలో, అలాగే తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్లో నుంచి కానీ, అనేక జిల్లాల నుంచి నిన్నటి నుంచి ఇవాళ వరకు పోస్టింగ్లు పెట్టే వాళ్ళకి కానీ, అలాగే ఫోన్లు చేసి నాకు అభినందించిన వాళ్ళు కానీ, ఇప్పుడు దాకా నాకు వచ్చి కలిసి వెళ్ళిన వాళ్ళకి కానీ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి పూనుకొని చేస్తున్న మా మైనార్టీ నాయకులందరికీ, అలాగే మా స్థానిక నార్త్ సంబంధించిన నాయకులందరికీ, అందరికీ మరొకసారి పేరున నమస్కారం, అస్సలాం చేసుకుంటూ ఈ యొక్క పదవి ఇచ్చినందుకు మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు కాళేశ. నేను తూర్పు నియోజకవర్గ గొల్లపూడి రామకృష్ణరావు గారు నన్ను తూర్పు నియోజకవర్గ మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను నియమితం చేశారు. అప్పటి నుంచి కూడా నా సేవలు మా పార్టీకి నేను చేస్తూనే ఉన్నాను. ప్రతి సేవ కూడా ప్రజలకి, పేదవాళ్ళకి పనికొచ్చే కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ గారు 33 సంవత్సరాలు విశాఖపట్నంకి ఒక మెజారిటీ ముస్లిమ్స్కి ఒక పదవి అనేది 33 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇచ్చారు. మాకు ఆయనకి, మన లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి మా ముస్లిమ్స్ అందరూ ఉన్నామనేసి ఒక్కసారి మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. తర్వాత మా నజీర్ బాయ్కి ఎంత ముఖ్యమైన పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు మహమ్మద్ రహమతుల్లా. నేను ఈస్ట్ తూర్పు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్గా నన్ను వెలపూడి గారు నియమించడం జరిగింది. అదేవిధంగా మనకి జాతీయ స్థాయిలో నజీర్ భాయ్ గారిని, ఆయన కష్టాన్ని గుర్తించి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఆయన్ని ఉపాధ్యక్షులుగా ఎన్నుకొని
నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారన్న దానిలోని ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా మొన్ననే ముఖ్యమంత్రి గారు మా ముస్లిం మైనార్టీల్లోని నజీర్ భాయ్ గారి కష్టాన్ని గుర్తించి ఆయన గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో కూడా ఎన్నో పోరాటాలు కష్టాలు ఎదుర్కొని ముందుకెళ్లి ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి మైనార్టీ వర్గాలను ముందు నడిపించారు. ఇప్పుడు మా మైనార్టీ వర్గాల నుంచి నజీర్ భాయ్ గారు ఒక లాయర్ లాగా మనకి ఒక వకాలత్ పెట్టుకుంటాం. అదే విధంగా మా తరపు నుంచి ఆయన చంద్రబాబు నాయుడు గారికి అవనివ్వండి, జాతీయ స్థాయిలో అవనివ్వండి, మా సమస్యల్ని మేము రాజకీయంగా సామాజికంగా వెనుకబడి ఉన్నాము. కొంతవరకు చాలా వరకు వెనుకబడి ఉన్నాం. మమ్మల్ని కొద్దిగా ఈ మాత్రమైనా గుర్తించారని చాలా సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. నజీర్ గారు ఆయన పడ్డ కష్టం మరి చాలా ముస్లిం తరపున చాలా పోట్లాడాడు. తర్వాత వాసుపల్లి గణేష్ కుమార్ ని కూడా 2 times గెలిపించారు. అలాగే విష్ణు కుమార్ రాజుని కూడా ఆయన వెంబడి ఉండి నార్త్ ని గెలిపించారు. ఆయన ప్రతి మారు ముస్లిం తరపునే కాదు ప్రతి ప్రజల తరపున కూడా మీడియా సమావేశాలు పెట్టి మరి ఆయన కృషి ఫలితంగా ఈ రోజు ఈ పదవి ఇచ్చినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరి మా ముస్లిం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అయితే ఇంత కష్టపడే వ్యక్తికి ఈ పదవి వచ్చింది. నెక్స్ట్ మరి ఎమ్మెల్యే పదవి కూడా ఇవ్వాలని మరి ఆశిస్తున్నాం. మరి మాకు ఉత్తరాంధ్ర నుంచి మూడు జిల్లాలకు కూడా మాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మా నజీర్ సాబ్ ని ఒక ఎమ్మెల్యే పదవి కానీ ఎమ్మెల్సీ కానీ ఇచ్చి ఆదరించవలసిందిగా మరి మా ముస్లిం తరపున కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వసంతరావు. నజీర్ అన్న ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికవ్వబడటం, మరి చంద్రబాబు గారు వారిని గుర్తించి వారి సేవలను గుర్తించి జాతీయ ఉపాధ్యక్షులుగా ఆయనకి తగిన గౌరవం ఇచ్చారని మేము ఎంతో సంతోషపడుతున్నాం. నజీర్ అన్న యాక్చువల్ గా ఒక ముస్లిము అనే ఇదితో ప్రయాణం చేయలేదు. మేమందరం కూడా హిందూ సోదరులమే. ఆయన అన్ని కమ్యూనిటీలని, అన్ని కులాలని, అన్ని మతాలని ఆదరించి ప్రేమించి గౌరవించే వ్యక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.